మొరాకన్ చిక్పీ అండ్ క్యారెట్ సాలడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చిక్పీస్ ఉడికించినవి 1 కప్పు, అలాగే పైనాపిల్ క్రష్ కొద్దిగా అల్లం, దాల్చిన చెక్క, జీలకర్ర పొడి, నిమ్మకాయ చెక్క, తేనె, గరం మసాలా కొద్దిగా, క్యారెట్, ఇంకా బేస్ కోసం లెట్యూస్. ఇవన్నమాట బేసిక్గా. చాలా చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. ముఖ్యంగా ఏంటంటే క్యారెట్ని ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ని చాప్ చేసుకుంటాము, లేకపోతే గ్రేట్ చేసుకుంటాం. గ్రేట్ చేసుకున్న తర్వాత మంచి చక్కటి వాట్ వి సే డ్రెస్సింగ్ రెడీ చేసుకుంటాము. డ్రెస్సింగ్ తర్వాత చిక్పీస్ యాడ్ చేస్తాం అనమాట. మీకు ముందుగానే నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నాను, సాలడ్ కోసం ఏమేమి కావాలి అంటే మనకు కావాల్సినవి బేసిక్గా 1 బాడీ కావాలి. బాడీ కోసం మనం క్యారెట్ ఇంకా చిక్పీస్ వాడుతున్నాము. అలాగే డ్రెస్సింగ్ కోసం కనుక చూసినట్లయితే మొత్తం ఫ్లేవర్ఫుల్ డ్రెస్సింగ్. నిజానికి చెప్పాలంటే మొరాకన్లో బోల్డ్ అని ఫ్లేవర్స్ యూస్ చేస్తుంటారు, బోల్డ్ అని స్పైసెస్ యూస్ చేస్తూ ఉంటారు అని చెప్పి అంటాం కదా. అదేవిధంగానే బోల్డ్ అని స్పైసెస్ తోటి మనము చక్కటి డ్రెస్సింగ్ తయారు చేసుకుంటాము. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఆ తర్వాత బేస్ కావాలి. బేస్ కోసం లెట్యూస్ యూస్ చేస్తున్నాము. అండ్ దెన్ ప్రజెంటేషన్ ఎలాగో చేసేసి మీకు చూపిస్తాను కాబట్టి ఫటాఫట్ రెడీ అయిపోతుంది. మొత్తం తయారు చేసే ప్రక్రియ కూడా 10 నిమిషాల కంటే పట్టదు. కాబట్టి మీరు అలా చూస్తూ ఉండండి, ఫటాఫట తయారు చేసేసుకున్నాం. ఓకే, ఫస్ట్ వీ విల్ ఎంటర్ ఇన్ టు డ్రెస్సింగ్ మోడ్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తానంటే దాల్చిన చెక్క తర్వాత కూడా వేసుకోవచ్చు. ఒక్కొక్కటే పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ ఇట్లాంటివి యాడ్ చేసుకునే విధంగా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను జింజర్ గ్రేట్ చేస్తాను. ఫైన్ చాప్ చేయగలిగితే ఫైన్ చాప్ చేసుకోండి, బట్ అదర్వైజ్ జింజర్ గ్రేట్ చేసేస్తే బెటర్ అన్నమాట. జింజర్ అయిన తర్వాత దాల్చిన చెక్క కూడా దీంట్లోనే ఇదేంటంటే పొడైపోయి పొడి మాత్రమే మనకు అందులో పడుతుంది కాబట్టి ఆ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. జీలకర్ర పొడి, గరం మసాలా కొద్దిగానే పడాలి. ఎక్కువ పడిందంటే మరీ డామినేట్ చేస్తాయి అవి, కాబట్టి చాలా కొంచెం వేసుకోవాలి. హనీ, చాలా 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 చక్కగా ఉంటుంది కదా. మధురం అని ఎవరి పేరు పెట్టారో కానీ అంతే మధురంగా ఉంటుంది. అండ్ నౌ వీఆర్ యాడింగ్ పైనాపిల్ క్రష్. పైనాపిల్ క్రష్ రెడీమేడ్ దొరుకుతుంది, కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు. లేదంటే పైనాపిల్ జ్యూస్ కానీ, లేకపోతే మీరే పైనాపిల్ని తీసుకొచ్చి పిండుకొని ఆ జ్యూస్ని యూస్ చేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. లేదంటే దాన్ని కొద్దిగా టైటన్ చేసుకొని అయినా యూస్ చేయొచ్చు. ఈ విధంగా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాం కదా, ఆల్మోస్ట్ వచ్చేసాయి. కొద్దిగంత నిమ్మకాయ పిండేసుకొని సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. నిజానికి మనం చేసే ఈ కాంటెంపరీ కావచ్చు, లేకపోతే వెస్ట్రన్ స్టైల్స్ ఏవైతే తయారు చేస్తూ ఉంటామో అందులో ఎక్కడా కూడా డ్రెస్సింగ్ ఇంత థిక్గా ఇంత క్వాంటిటీలో తయారు చేయము. ఇక్కడ మాత్రమే అది వస్తుంది. ఓకే, అండ్ నౌ వాట్ వీ డూ, క్యారెట్ని ఇందులో గ్రేట్ చేయాలి. అండ్ దెన్ చిక్పీస్ కూడా ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. డ్రెస్సింగ్ అంతా నీట్గా కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. వన్ మోర్ థింగ్, లెట్యూస్ బేస్ కింద వాడుతున్నాం ఎలాగూ,
దాంతోపాటు కొద్దిగా సాలడ్లో కూడా యూజ్ చేసుకుందాం. లెట్యూస్ కూడా వేస్తాం. అలా నీట్గా మిక్స్ అయిపోతుంది కదా. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారండి దీన్ని, ఎందుకంటే చక్కటి ఆరెంజెస్ కానీ పైనాపిల్ జెస్ట్ కానీ ఇట్లాంటివి యూజ్ చేసుకుంటాం కాబట్టి మంచి స్వీట్ వస్తుంది దాంట్లోంచి. ఆ స్వీటీగా ట్యాంగీగా ఉన్న ఫ్లేవర్స్ వీటన్నిటిని కూడా బాగా ఇష్టపడతారు. అంతేకాకుండా ఫ్లేవర్స్ కూడా బోల్డ్ వచ్చాయి కదా దీంట్లో, స్పైసెస్ కూడా, కాబట్టి డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఇట్ ఈస్ జస్ట్ నాట్ రెగ్యులర్ సాలడ్, ఆబ్వియస్లీ నాట్. అంతేకాకుండా మనం ఎక్కువ వెజిటేబుల్స్ కాకుండా చిక్ పీస్ ఇట్లాంటివి వాడాం కాబట్టి, అదే చెప్పాను కదా, ఎప్పుడైనా సరే తక్కువ ఆకలిగా ఉన్నప్పుడు, ఒక పూట భోజనాన్ని స్కిప్ చేయాలి అనుకున్నప్పుడు కూడా యూ కెన్ హ్యావ్ దిస్ వన్. ఒక పూట భోజనం లాగా కూడా వాడేసుకోవచ్చు. ఏదైనా టీవీ చూస్తూ కూర్చున్నారు, టైంపాస్ కావాలి, అలాంటప్పుడు కూడా ఏంటంటే సింపుల్గా తయారైపోతుంది కాబట్టి సింపుల్గా దీన్ని రెడీ చేసుకోవడము, అలా టీవీ ముందు కూర్చొని తినుకుంటూ లేజీ ఈవినింగ్స్ కావచ్చు, లేకపోతే లేజీ సండేస్ని కావచ్చు స్పెండ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది. నౌ వీ విల్ గో ఫర్ presentation. సాలడ్ ప్రజెంటేషన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ముఖ్యమైన 4 ఎలిమెంట్స్లో సాలడ్కి ప్రజెంటేషన్ కూడా ఒకటి. మనకి అది కూడా రెడీ అయిపోయింది కాబట్టి చక్కగా దీన్ని ఒక చోట పెట్టేసుకుంటాం. కొద్దిగంత కోరియాండర్ కూడా చాప్ చేసి వేసుకుందాం.